హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మనకు హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. పార్క్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మీకు ఈ గ్రీనరీ కానీ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి పార్కు చాలా బాగుంటుంది. అసలు ఈ పార్కుకు వెళ్ళడానికి ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఏ సెంటర్లో ఉంది, టికెట్ ప్రైజెస్ ఎంత, ఈ డీటెయిల్స్ అంతా ఇప్పుడు మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తా. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి పార్క్ దగ్గర అయితే ఉన్నాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మీకు పార్కు ముందు భాగంగా చెప్పుకోవచ్చు. మనకేంటంటే హుసేన్ సాగర్ నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో జవహర్ నగర్లో మనకు స్ట్రీట్ నెంబర్ 4లో అయితే మనకు ఈ పార్క్ అయితే ఉంది. ఇగో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే అవుతున్నాం. చూడండి, మన కార్ వచ్చినా బైక్ వచ్చినా ఇగో ఈ ముందు అయితే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళాక మీకు టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇదంతా మీకు పార్కు ముందున్న వ్యూ. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. చూడడానికైతే చాలా బాగుంది. మనకు టికెట్ వచ్చేసి మామూలుగా అడల్ట్స్కి వచ్చేసి 10 రూపీస్ ఉంది, చిల్డ్రన్స్కి వచ్చేసి 2 రూపీస్ అయితే ఉంది. ఇక టికెట్ అయితే తీసుకుందాం పదండి. ఇక్కడ ఓన్లీ క్యాషే ఉంది, గూగుల్ పే, ఫోన్పే అయితే లేదు. మనం చెప్పుకున్నట్టు 10 రూపీస్, 2 రూపీస్ అయితే ఉంచు టికెట్ ప్రైస్. ఇక ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. మీరు ఒకవేళ ఫుడ్ ఏమన్నా తెచ్చుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడే మనం లోపలికి అయితే ఎంట్రీ అయినాం. చూడండి, వావ్, ఎంట్రీ లోపలికి రాగానే సూపర్గా ఉంది. ఒక చిన్నగా అరేంజ్మెంట్స్ అయితే చేసిర్రు. ఇక్కడ అటు ఉంది, పెద్దగానే ఉంది పార్క్ అయితే. కొంచెం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం పచ్చగా కనబడుతుంది పార్క్ అయితే. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఆ కిందికే చూడండి ఎంత పచ్చగా కనబడుతుంది. వావ్, సూపర్గా ఉంది గ్రీనరీ అయితే. మొత్తం ఏదో ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. ఇటు బ్యాక్ సైడ్ మొత్తం మనకు పార్కేనట, అది మొత్తం ఇప్పుడైతే మనం కవర్ చేయాలి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. చూడండి ఒకసారి, వావ్. ఇక్కడ అన్ని బొమ్మలు పెట్టారు చూడండి, ఏ బొమ్మలో తెలియదు కానీ అన్ని బొమ్మలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేమో ఏనుగు బొమ్మలు పెట్టారు. ఓకే, ఇటు సైడ్ చూడండి, లోపల మొత్తం ప్లేది ఉన్నట్టున్నది, ప్లే గ్రౌండ్. సో లోపలికి వెళ్ళి చూద్దాం బండి. ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ ఫౌంటైన్ ఉన్నట్టున్నది చూడండి. బట్ ఏంటంటే ఫౌంటైన్ అయితే క్లోజ్ అయిపోయింది, వాటర్ అయితే వస్తలేవు. ఇక్కడైతే ఉంది, కానీ గ్రీనరీ మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది గ్రీనరీ అయితే. వావ్, సార్ చూడండి ఆ చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయో. వావ్, ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే ఏముందో చూద్దాం. ఇక వెళ్తూ ఉంటే అల్టిమేట్గా ఉంది అసలు. వావ్, పార్క్ అయితే మనకు ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీతోనే కనబడుతుంది. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ప్లే ఏదైతే ఉన్నది చూడండి, చిన్నపిల్లలకు ఆట వస్తువు చిన్నగా ఉంది. ఇక్కడ ఒక ఏనుగునైతే అరేంజ్మెంట్ చేసారు చూడండి. ఇదంతా మీకు వచ్చేసి ప్లే గ్రౌండ్, చిల్డ్రన్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ అయితే ఇక్కడ ఉన్నది. ఏమున్నాయి, చిన్న చిన్న స్పోర్ట్స్ ఉన్నాయి ఆడుకోనికి అయితే, పెద్దగా ఏం లేవు టూ మచ్, కానీ ఓ మోస్తరుగా అవుతున్నాయి. ఇవేందో అంత ఎక్కి దిగేటట్టు ఉన్నాయి అంతే, కొంచెం మామూలుగా ఉన్నాయి. ఇదంతా ప్లే గ్రౌండ్. అటు సైడ్ వెళ్తే మీకు పార్క్ వ్యూ అయితే ఉందట, ఇంకా చాలా ఉందట వ్యూ అయితే. ఒకసారి వెళ్ళి అయితే చూపిస్తా. బాగుంది. ఒకవేళ మీరు ఏంటంటే కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ప్లేస్ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఇదైతే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదంతా రాసి చూడండి, ఫార్మల్ గార్డెన్ అటు ఇదంతా. వావ్, బ్యూటీ, అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్,
పార్క్లో అయితే తిరుగుతున్నాం మనం అయితే. ఒకసారి చూస్తారు కదా పార్క్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ అయితే. మామూలుగా కొంచెం బ్యూటిఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసినాం కదా ఇంత ముందుకు, ఇదంతా ప్లే గ్రౌండ్ ఇటు సైడ్ అయితే ఉంది. ఇక మనకి ఇటు సైడ్ చూస్తున్నాయో మొత్తం ఇక గార్డెన్ ఇదంతా. ఇక్కడ నుంచి మనకు అలా చాలా దూరం గార్డెన్ అయితే ఉంది. మనం ఆల్రెడీ కొన్ని వ్యూస్ అయితే చూపించినాం, ఇంకా ఈ వ్యూస్ని అయితే ఇప్పుడు చూపిస్తాం ఒక్కొక్కటి. ఒకసారి ఇలా రౌండ్ తిరుక్కుంటూ వెళ్దాం. కొంచెం ప్లే గ్రౌండ్ ఏంటంటే కొంచెం చిన్నగానే ఉంది చూడడానికి అయితే. గార్డెన్ మాత్రం చాలా బాగుంది ఇదైతే. ఒకసారి వ్యూస్ అయితే చూద్దాం పడండి. ఇక మనం చూసినాం కదా ఆ ప్లే గ్రౌండ్ అటు కొంచెం చూసినాం కదా, ఇటు సైడ్ అయితే కొంచెం ఉన్నాయి చూడండి. కొంచెం ఊయలు ఊడడానికి ఇట్లా జారుడి అవి అయితే ఉన్నాయి చూడండి. కొంచెం ఫుట్బాల్ అలా ఆడుకోవడానికి కొంచెం వీలుగా. కింద ఏంటంటే మొత్తం మీకు గ్రాస్ ఉంది. ఇదంతా ప్లే గ్రౌండ్ లెఫ్ట్ సైడ్. ఇదంతా మనకు పార్కు. ఒకసారి అండి పార్కు అసలు వ్యూ అల్టిమేట్. అసలు నువ్వు ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది పార్క్ అయితే. ఇప్పుడు మనం వచ్చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇటు వచ్చేసినాం. ఒకసారి చూడండి ఇలా లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడో మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకైతే. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఏ విధంగా కనబడుతుందో. వావ్ బ్యూటిఫుల్ ఉంది ఆ గార్డెన్ అయితే. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తుందండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్ ఒకసారి గార్డెన్ ఇదంతా వ్యూ చూడండి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది వ్యూ అయితే. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఏం ఫ్లవర్స్ ఐడియా లేదు కానీ చాలా బాగున్నాయి. ఒకసారి ఇక్కడ నేను చూస్తుండే మీకు ఏ విధంగా అనిపిస్తుందో చూడండి. మీరు ఎక్కడో ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. మొత్తం మామూలుగా టైమింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అసలు మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు అంటే చాలా ఎక్కువ. వావ్ బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి సైడ్ పంట వెళ్దామా? ఇక సైడ్ పంట వెళ్ళి చూద్దాం ఇంకా ఎట్లుందో. పెద్దలు కూడా మంచిగా ఊయలు ఊగుతారు చూడండి అటు సైడు. పెద్దవాళ్ళు కూడా ఊయలు ఊగుతారు. చిన్నపిల్లలకు పెద్దలకు బాగానే ఉంది. జస్ట్ 10 రూపీస్ టికెట్లో సిటీ సెంటర్లో ఉంది మంచిగా ఇది. మళ్ళీ ఓహో వాకింగ్ ట్రాక్ ఉన్నదా? మార్నింగ్ వాకర్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఒకసారి ఇక్కడి నుంచి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్ సౌండ్ వస్తుంది లేకపోతే బాగుండు ఇంకా. చూడండి ఇది అట్స్ అంతా వాకింగ్ ట్రాక్ అయితే ఉంది. చెట్లు చూడండి ఎంత బాగుంది. వావ్ మొత్తం గ్రీనరీ ఫుల్ చెట్లు ఉన్నాయి. చూడండి చెట్లు ఎట్లున్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో చెట్లు చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు గ్రీనరీ ఉంది. ఇక కాకులు అవి అయితే బాగున్నాయి ఇక్కడ చూడడానికి. ఒకసారి ఇప్పుడు ఇద్దరు వచ్చినాం కదా, మీకు ఇక్కడ నుంచి కొన్ని వ్యూస్ అయితే చూపిస్తా చూడండి. ఈ వ్యూస్ని అయితే చూడండి. అసలు ఇది ఒకసారి చూసిరనుకో మీరు మళ్ళీసారి ఇక్కడికే రావాలనుకుంటారు, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మామూలుగా మార్నింగ్ వాకర్స్కు సపరేట్గా ఉంది, మనకి డైలీగా వచ్చే వాళ్ళకి సపరేట్గా అయితే ఉంది. ఇప్పుడు ఏం చూస్తారు ఇక్కడ కాకులు బాగున్నాయి. ఎందుకు తెలియదు అన్ని కాకులే కనబడుతున్నాయి. ఒకసారి ఇగో మనం వచ్చినాం కదా, ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ ఇటు అయితే వచ్చేసినాం. మనం ఆ స్టార్టింగ్ నుంచి వచ్చినాం. పార్క్ ఎంట్రీ వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది పార్క్ ఎంట్రీ. సరే ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. అక్కడికి వెళ్ళి మనం అయితే ఇప్పుడే నడుచుకుంటూ వచ్చేసినాం. ఇదంతా మనకు పార్క్ మిడిల్లో ఉంది. ఇంకా అటు సైడ్ చాలా ఉన్నట్టున్నది. ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. కానీ ఇక్కడైతే చూడండి ఒకసారి మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది. కానీ ఈ ఫౌంటైన్ ఏంటంటే ప్రజెంట్ రన్నింగ్లో లేనట్టున్నది. వావ్ బ్యూటీ కదా, ఎంత సూపర్గా ఉందో చూడండి. ఒకసారి ఈ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటూ ఇక ముందుకైతే వెళ్దాం. అక్కడ చూడండి మెయిన్ ఫౌంటైన్ ఇటు సైడ్ ఉన్నది. మనము ఆ కార్నర్ నుంచి వచ్చినాం. ఇక్కడ చూడండి కుండి ఎట్లా ఏర్పాటు చేసారు, చాలా డిఫరెంట్గా ఉంది కదా చూడ్డీకి అయితే. వర్కర్స్ చాలామంది పనిచేస్తారు మరి ఇందులో అయితే. ఇలా డిఫరెంట్గా ఉన్నది. కొంచెం ఏంటంటే కూలిపోయింది. మామూలుగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇదంతా గ్రీనరీ ఈ విధంగా కనబడుతుంది. వర్షాకాలం కాకపోతే సైడ్కు అది అంత ఉంటుంది కదా, అంత గ్రీనరీ అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడయ్యే వారికి ఇంత గ్రీనరీ అయితే కనబడుతుంది. కాకులు బాగున్నాయి ఎందుకో తెలియదు. అదంతా మనకు వాకింగ్ ట్రాక్. మార్నింగ్ వాకర్స్ మొత్తం ఇలా రౌండ్ ఏర్పాటు చేసారు దీని చుట్టూ తిరగడానికి అయితే. ఇలా వెళ్ళొచ్చు. వావ్ ఒకసారి చూడండి అంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి ఒకసారి. అది అసలు ఎక్కడనో ఏదో లోకంకి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎంత తిరిగినా సరిపోతలేదు. ఒక ఫ్యామిలీతో వస్తే సూపర్గా అయితే ఇక్కడ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఒకసారి ఆ కార్నర్లో చూడండి ఎంత బాగుందో. అది ఏంటిదో తెలియదు కానీ బాగుంది.
ఇదంతా మనకు డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు. ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి ఏ విధంగా కనబడుతుందో, బాగుంది కదా. మీకు ఏంటంటే రోడ్డు పక్కనే ఉన్నది ఈ పార్క్ అయితే. అది చూడండి కాకులు చూడండి ఎట్లా చేస్తున్నాయి చూడండి. ఓ మొత్తం అరుస్తున్నాయి, దేనికి వేస్తున్నాయి రా నాయన గిన్నెగనం కాకులు. ఓ సౌండ్స్ వినండి ఒకసారి. ఇక ఇక్కడి నుంచి చూపిస్తుంది చూడండి. అది మామూలుగా ఓ వర్షం వస్తాయింది, వర్షపు సౌండ్ వినబడుతుంది. బాగుంది ఇక్కడైతే వ్యూ. ఎక్కడనో మన ఏమంటారు చైనాలు ఉంటాయి చూడండి, అటువంటి విధంగా ఇక్కడ అవుతున్నాయి చూడనీకన్నీ. వా ఇంకెంత పెద్దగా ఉన్నదో, చాలా ఉన్నట్టు పార్క్ అయితే. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేముందో. ఇటు సైడ్ వస్తే ఏమొస్తుందో ఏమో, చాలానే తిరిగి వచ్చినాం. అక్కడికి వెళ్ళి వచ్చినాం మనం తిరుక్కుంటా. ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాం కూడా అది అవుతుంది. మళ్ళీ ఇట్లా స్ట్రేట్గా వెళ్తే ఏం పార్క్ ఉందేమో చూడాలి ఒకసారి. మామూలుగా వెళ్ళినాక వస్తూనే ఉంది, ఎంత పెద్దగా ఉందో తెలియదు. టైం బాగానే తీసుకుంటుంది పార్క్ అయితే. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అంతా. ఒకసారి ఇదంతా తిరుగుతున్నాం కదా, కిందికి వెళ్ళి చూద్దామా ఎట్లుందో. కొంచెం ఏమన్నా వాటర్ ఫౌంటైన్లు అవి ఉంటే బాగుండు, కానీ అవి అయితే లేవు. వావ్ ఒకసారి ఇదంతా చూడండి ఎలా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే ఉంది చూడండి. ఇవన్నీ చెట్లు పెట్టారు కానీ చాలా వరకు అన్నీ ఎండిపోయి కనబడుతున్నాయి. అన్నీ ఏం చెట్లు ఏమో. ఇక్కడ తాడి చెట్లు అవుతున్నాయి, మిగతా అన్నీ పోయినాయి. కానీ మనం ఆల్మోస్ట్ చాలానే తిరిగినట్టున్నాం చూడండి. అక్కడ మనం బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు చూపించిన కదా, అక్కడ నుంచి తిరుక్కుంటా ఇక్కడికైతే వచ్చేసినాం. కొంచెం బాగానే ఉంది చూడనీకి అయితే పార్క్ లాగా. చీకటి పడిపోయినట్టు అనిపిస్తుంది. వర్షం కొడుతుంది కదా, అంతా మొగులైంది. ఇంతసేపు వర్షం కొట్టింది. ఇక్కడ ఎలా కనబడుతుంది చూడండి. మనకు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పార్కులలో ఈ పార్క్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మొత్తం కాకుల గోలనే ఉంది, ఎంత దూరం వెళ్ళినా కాకులు గోల వినబడుతున్నాయి. అయితే చెట్లు చూడండి, ఆ బ్యాక్ సైడ్ కొన్ని చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు మీకు కనబడుతున్నాయో లేదో, దూరం నుంచి చూస్తుంది. అగో ఆ పైన కనబడుతున్నాయి చూడండి, కొన్ని కొబ్బరికాయలు అవుతున్నాయి ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఏదో ఉంది మరి, శివుడు కాదు సంథింగ్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ ఈ ట్రాక్ని చూడండి ఒకసారి. ఇదేంటంటే మామూలుగా మనం వాక్ చేస్తాం కదా, మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా గానికి ఇగో ఇలా దీని చుట్టూ ఏర్పాటు చేసారు. వాటి కింద ఏంటంటే మీకు ఇది మలమ్ములుగా ఇదంతా మట్టిలాగా రాళ్ళలాగా ఉంది. ఇలా నడిస్తే ఏంటంటే ఇక చెప్పులు లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. ఇక్కడ అన్ని వెదడి చెట్లు ఉన్నాయి. ఓహో ఏదో కాలువ పోతుందా నీటర్. ఓకే మురికి కాలువనో తెలియదు. అన్నీ వెదడి చెట్లు ఉన్నాయి చూడండి. ఈ మధ్యలోకి వెళ్ళి కాలువ పోతుంది. ఈ మధ్యలోకి వెళ్ళి కాలువ పోతుంది. వామో పెద్దగానే ఉంది కాలువ. ఒకసారి చూడండి, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ ప్లేసు మంచి గార్డెన్లు కనబడుతున్నాయి. ఆ ఫ్లవర్స్, ఈ ఈత చెట్లు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. పర్టికులర్గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే అల్టిమేట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని చెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే చూడండి ఒకసారి దూరంలో చూడండి. వావ్ ఈ ప్లేస్ అయితే అసలు ఎవర్ గ్రీన్గా చెప్పుకోవచ్చు చూడండి. ఆ ఆర్కిటెక్చరే చాలా బాగుంది, మొత్తం పచ్చగా ఉంది. ఈ ప్లేస్ ఏంటంటే మొత్తం పార్క్లోనే బెస్ట్ ప్లేస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఇట్లే ఉంటుంది. ఇక్కడ చాలాసేపు స్పెండ్ అయితే మనం చేయొచ్చు. బ్యూటిఫుల్ నేచర్ని అయితే ఇక్కడికి వస్తే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ముందుకెళ్ళి ఇంకా ఏముందో చూద్దాం పదండి.
ఒకసారి చూడండి ఆ చెట్టు ఎలా ఉందో. ఇక ఇక్కడ నుంచి మనం చూసుకుంటా ఇక ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇలా ఈత చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఈత పండ్లు ఉన్నట్టున్నాయి కానీ అన్నీ రాలిపోయినాయి. చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్తాం. ఫస్ట్ ఏటు వెళ్ళి అలా వెళ్ళినా వెళ్ళొచ్చు, ఈ మధ్యలోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. మధ్యలోకి వెళ్ళి వెళ్తే ఏంటంటే రెండు వైపులా చిన్న చెరువు ఉందట, చూసుకుంటూ అయితే ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి మొత్తం చెరువు ఉంది. ఇదంతా లోపల వచ్చేసి చెరువు ఉంది, మీకు చుట్టూ పార్క్ ఉంది. ఇదంతా చూడండి ఒకసారి ఎలా కనబడుతుందో, మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. అటు మనం ఇప్పుడు అక్కడ సైడ్కి వెళ్ళి అంతా తిరుక్కుంటూ ఇటైతే వచ్చినాం చూడండి. బాగా అంటే బాగుంది అసలు, సూపర్ అల్టిమేట్. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడికి వచ్చినాక మాత్రం తెలుస్తుంది చాలా సూపర్ అని. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకైతే మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చిన్న చెరువులాగా, ఇక్కడ కూడా ఉంది చూడండి. ప్రస్తుతానికి వాటర్ లేవు. వర్షాకాలంలో అయితే నాకు తెలిసి ఫుల్ ఉంటాయి. ఇప్పుడే ఎండాకాలం కంప్లీట్ అయ్యి వర్షాకాలం వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి వాటర్ అయితే. నీళ్ళకి వెళ్ళి చూడండి, మనం అక్కడికి వెళ్ళి అంతా తిరుక్కుంటూ వచ్చినాం. ఇగో ఇటు సైడ్ ఒక చిన్న చెరువులాగా ఉంది. ఇక మనం ఆ ప్లేస్ నుంచి ఇటు అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒకటి ఉన్నది. ఇక ఇక్కడి నుంచి వెళ్తే మనం బయటకు అయితే వెళ్ళిపోతాం ఇక. బట్ ఇక ఇక్కడ వచ్చేసి పెద్దగా ఉంది కొంచెం చెరువు అయితే చూడడానికి. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి కనబడుతుంది చూడండి ఆల్మోస్ట్. ఇక ఇది చిన్న కుంటలాగా ఉంది. వర్షం స్టార్ట్ అయిపోయింది, మెయిన్ ప్రాబ్లం అది. మనం ఆల్రెడీ చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం కదా. మీకు బ్యాక్ సైడ్ వ్యూస్ కూడా చూసినా చాలా సూపర్గా అయితే ఉన్నాయి. ఇగో మనము బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చినాం కదా, ఇంకొక సైడ్కి వెళ్ళి వస్తే అటు సైడ్కి వెళ్ళి వస్తాం. ఇక్కడికి వెళ్ళి ఇలా రావచ్చు. చుట్టూ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు, నాకు తెలిసి 2 to 5 ఆ కిలోమీటర్స్ వరకు దిగవచ్చు. మార్నింగ్ వాకర్స్కి అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ముందు వచ్చేసి ఏదో పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ ఏంటిదో తెలియదు, మరి చిన్నగా ఈవెంట్స్ ఏమైనా చేసుకోవడానికా ఏంటిదో తెలియదు, కానీ చాలా విశాలంగా ఉంది ఆ గ్రౌండ్ అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక ఫ్రంట్ అయితే వెళ్ళిపోదాం. మనం మధ్యలోకి వెళ్ళి వచ్చినాం కదా, రైట్ సైడ్కి వెళ్ళి వస్తే ఇట్లా స్ట్రేట్ వచ్చేసి ఈ విధంగా అయితే పోవాలి. ఆల్మోస్ట్ మనం మొత్తం అయితే కంప్లీట్ చేసినాం. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ అయితే ఉంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి. ఫ్యామిలీస్ బాగానే వస్తున్నాయి ఇక్కడికైతే. ప్రస్తుతానికి ఇక్కడ ఓపెన్ ఉంది కానీ ఎవరు ఆడట్లేదు. ఏమో అన్ని చెట్లు చూడండి, అన్ని షోక్ చెట్లు లాగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు అయితే. ఇగో ఈ చెట్లు వచ్చేసి ఒక డిఫరెంట్గా ఉన్నాయి. పైన క్లైమేట్ చూడండి, వర్షం వచ్చేటట్టే ఉంది ఫుల్గా. అలా మొత్తం చిన్న నదిలా ఉంది అంతా, మామూలుగా మూసి నీళ్ళే వచ్చేటట్టున్నాయి. ఆల్మోస్ట్ మనం తిరుక్కుంటూ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాం చూడండి. ఇక మనం అక్కడి నుంచి తిరుక్కుంటా అట్లా వెళ్ళినాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చేసినాం. ఇక మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. మీకైతే ఈ పార్క్ వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం అయితే చూపించాను. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ ఇది. థ్యాంక్ యూ.